శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనము. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సింధు మాతో ఉంచి నడిపించమని, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పేరట ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దయగలవాడు, దేవుడు కృప కలిగినటువంటి ప్రభువు. ఆ దయామయుడైన యేసు దయను లోకములో పొందుకొని మనము ముందుకు సాగవలేను. ఈ వాక్యములో మనం చూడగలం. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు. నీవు నేను దయ అనే గుణలక్షణాన్ని కలిగి ఇతరులకు దయ చూపిస్తే ఆ ప్రభు మనకు దయ చూపిస్తాడు. ఆయన దయగలవాడు. అంత మాత్రమే కాదు, కానీ యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నొందువు. మన జీవన ప్రయాణములో యథార్థంగా నివసించడానికి ప్రయత్నం చేయవలేను. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు అనే కీర్తనలో చూడగలం. కాబట్టి ఈ విశ్వాసములో అనునిత్యము దేవుని దయ పొందుతూ క్రైస్తవ జీవన విశ్వాస ప్రయాణములో ఓ విశ్వాసగా నీవు నేను యథార్థవంతులుగా నివసిస్తూ సంఘములో సమాజంలో వర్ధిల్లి ప్రభువుకు మహిమ తెచ్చే కుటుంబముగా సంఘముగా సేవకులుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి నడిపించి దీవించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా తోడైండి దీవించునుగాక. ఆమేన్.